ప్రియమైనటువంటి సహోదరులారా, కూడి వచ్చినటువంటి అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలో కీర్తనకారుడు ఈ విధంగా రాస్తుంటున్నాడు. ఏమనంటే, యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు గలవాడు. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయము భక్తి కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే, వారు ధన్యులుగా ఉంటారంట, వారు అధికంగా ఆనందిస్తారా అంట. కాబట్టి పిల్లరా, మనం చూసుకున్నట్లయితే లోకంలో రకరకాలైనటువంటి ప్రజలు ఉంటున్నారు. దేవుడు అంటే భయం లేక, దేవుడు అంటే భక్తి లేక, దేవుడు అంటే అసలు విసర్జిస్తూ ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దానిలో కూడా కొంతమంది దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనం, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మొరపెట్టడానికి వచ్చినటువంటి మనము, మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? దేవుని యందు భయం ఉందా? భక్తి ఉందా? జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాను స్తుతించండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండండి. దేవుని యందు భయము కలిగి ఉండాలి. రెండవది భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయపడాలి, దేవుడు అంటే భయం కలిగి ఉండాలి, దేవుడు అంటే భక్తి కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. ఆయన స్తుతించేటటువంటి వారంగా ఉండాలి. ఆయన మనల్ని పుట్టించింది ఎందుకంటే ఆయన్ను స్తుతించడానికి, ఆయన్ను ఆరాధించడానికి, ఆయన్ను మనం గణపరచడానికి ఆయన మనల్ని పుట్టించాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పింతును. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించువాడను నేనే. చాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, ఆయనను మహిమపరచడానికి మనల్ని దేవుడు సృజించి ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా మహిమ నిమిత్తము అంటే నేను మహిమపరచబడడానికి నేను సృజించిన వారిని. ఆయన సృజించాడు మనల్ని. ఎందుకు? ఆయనను మహిమపరచటానికి, ఆయనను గణపరచటానికి, ఆయనను స్తుతించటానికి. నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడును నేనే. మనల్ని పుట్టించినటువంటి వారెవరు? ఆయనే, దేవుడే. కాబట్టి ఆయనను మహిమపరచడానికే మనల్ని దేవుడు ఈ లోకంలో పుట్టించాడు. దేవుని నామాన్ని మహిమపరచడానికే, దేవుని నామాన్ని ఘనపరచడానికే, దేవుని నామాన్ని స్తుతించడానికే, దేవుని నామాన్ని మనము ఆ యొక్క నామాన్ని మనం ఘనపరచడానికే దేవుడు మనల్ని పుట్టించుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యందు ఎలా ఉన్నాం? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటున్నామా అని ఆలోచించుకోవాలి. దేవుని అంటే కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది. భక్తి అంటే దేవుని యందు భక్తి ఉంటుంది అంటే అనేక కార్యాలు చేస్తారు, అనేక కార్యాలు, దాన ధర్మాలు చేస్తారు, ఏవైనా మంచి పనులు చేస్తారు, కానీ వారి యొక్క ప్రవర్తన మంచిగా ఉండదు. కాబట్టి ప్రియులారా, అలాంటి సాహసం కలిగినటువంటి వారు కూడా అనేకులుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. కీర్తన గ్రంథం 145 అధ్యాయం 19వ వచనంలో ఏమని జలవిస్తుందంటే, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడంట. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారి కోరికను ఏం చేస్తాడంటే ఆయన నెరవేరుస్తాడు. నీ యొక్క కోరిక, మన యొక్క కోరికలు అనేకంగా ఉంటాయి. అయితే మన యొక్క భక్తిహీనులుగా ఉన్నామా? మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన నీ కోరికను నా కోరికను కూడా నెరవేరుస్తాడు అంటున్నారు. ఏవో ఆయన అనేటటువంటి భక్తుడు ఉన్నాడు. ఏబు గ్రంథకర్తలు చూసుకున్నట్లయితే ఊజు దేశంలో ఉన్నాడంట ఆయన. ఏబు అని ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంట? యథార్థవంతుడును న్యాయవంతుడనైంది, దేవుని యందు భయభక్తులు కలిగి
చెడుతనంను విసర్జించిన వాడు. ఏబు గ్రంథం 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. బూజు దేశమందు ఒక ఆయన ఉన్నాడు, ఏబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు ఎలాంటి వాడు? యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? భయము భక్తి కలిగి చెడుతనంను విసర్జించిన వాడును. వాడు ఆయన చెడుతనంను విసర్జించినటువంటి వాడు. అయితే ప్రియులారా, ఈ ఏబు ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. అయితే ఈ విధమైన ప్రవర్తన కలిగి దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు కనుక దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, అతడు 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 5,000 జట్ల ఎడ్లను, అతడు గాడిదలను, అతడు బహు పనివారిను కలిగి ఆయన ఎంతో ఆస్తి, అంటే ఆ జనులందరిలో అతడే గొప్పవానిగా ఆశీర్వదించాడు. ఎవరు ఆశీర్వదించాడంట? ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు ఏమును? దేవుని యందు ఎలా కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు గొప్పగా. ఆ దేశంలోనే అలాంటి గొప్ప ఆశీర్వదింపబడినటువంటి వారు ఎవరు లేరు అని సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా ఉండి ఏం చేశాడు? 5వ వచనంలో చదవండి. ఆ విధంగా ఉండి వారి వారి విందు దినములు పూర్తిగాగా ఏబు తన కుమారుల పాపములు చేసి తమ హృదయంలో దేవుని దూషింతురేమో అని వారి పిలువనంపించి వారి పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను. ఏమో నిత్యము అలాగూ చేయుచు ఉండెను. చాలా ప్రియమైనటువంటి సహోదరులారా, తన కుమారులు పాపం చేస్తారేమో, తన కుమార్తెలు పాపం చేస్తారేమో అని చెప్పి వారిని కూడా దేవుని దూషిస్తారేమో అని చెప్పి వారిని అందరినీ పిలిచి వారి నిమిత్తం ఏం చేస్తున్నాడంట? అరుణోదయమున లేచి ఏం చేస్తున్నాడంట? ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుతూ పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? మాటతోనైనా, చూపుతోనైనా, క్రియతోనైనా, తలపుతోనైనా నా కుమారులు కానీ, నా కుమార్తెలు కానీ, నా భార్య కానీ, నా బంధువులు కానీ, నా రక్త సంబంధికులు కానీ, నా యొక్క సంఘం కానీ, నా యొక్క సంఘ కుటుంబీకులు కానీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే ప్రభువా దయతో క్షమించి సరైనటువంటి మార్గంలో నడిపించండి నాయన అని పశ్చాత్తాపడుతూ ఏకోతామునే లేచి ఏబు దేవునికి మొరపెట్టేటటువంటి వాడు. ప్రియులారా, మనం కూడా అలాంటి జీవితం కలిగి ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎందుకు దరిద్రులంగా ఉన్నాం? ఎందుకు మనం ఇంకా పేదరికంగా ఉన్నాం? కారణం దేవుని యందు మనకు ఏం లేదు? భయం లేదు, భక్తి లేదు. మన ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉంటున్నాం. అయితే అలాంటి యథార్థవంతుడు, అలాంటి భయం భక్తి కలిగినటువంటి వాడిని ఒకానొక దినం ఏం చేస్తాడంటే సాతానుడు శోధిస్తాడు. 8వ వచనంలో చూడండి. అందుకు యెహోవా, నీ నా సేవకుడైన ఏబు సంగతిలో ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. ఏమని? సాతానుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అందుకు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? నా యొక్క కుమారుడు ఉన్నాడు ఏబు. ఎక్కడున్నాడు? ఊజు దేశంలో ఉన్నాడు. ఏబు సంగతి నువ్వు ఆలోచించితివా? ఏబు ఎలాంటి వాడంట? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేవడునో లేడు అని దేవుడు సాతానుతో చెప్తున్నాడు. ప్రియులారా, మన గురించి కూడా దేవుడు చెప్పాలి. నా యొక్క కుమారులను చూస్తావా? ఎల్షదాయంలో సంఘంలో ఉన్నటువంటి కుమారులు ప్రతి ఒక్క పేరు పేరున నా కుమారులు చూస్తావా? వారు దేవుని యందు యథార్థవంతులుగా ఉండి, న్యాయవంతులుగా ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉన్నారు అని
ఆయన అలాంటి వారు భూమి మీద ఎవరు లేరని దేవుడు చెప్పేటటువంటి వారంగా మనం ప్రవర్తన కలిగి ఉండాలి. మన యొక్క జీవితం కలిగి ఉండాలి. మనం దేవుని యందు అలాంటి భక్తి భయం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మనం భూమి మీద ఆశీర్వదింపబడతాం, ఆనందింపబడతాం, అభివృద్ధి పొందుతాం. కాబట్టి ప్రియులారా, అలాంటి జ్ఞానము, అలాంటి భక్తి, అలాంటి భయం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరలా కీర్తన గ్రంథంలోకి వచ్చినట్లయితే ఆయన ఎట్లా ఉంటాడంట, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలన్నింటినీ ఈ యొక్క ఏబు అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన ఎవరు? ధన్యుడు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో అట్టి వారు అధికంగా ఆనందిస్తూ ఉంటాడట. ఈయన ఏబు కూడా దేవుణ్ణిలో అధికంగా ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు, స్తుతిస్తూ ఉంటాడు, కీర్తిస్తూ ఉంటాడు, మహిమపరుస్తూ ఉంటాడు. అలాంటి ధన్యత మనం కూడా కలిగి ఉండాలి. సమయమందును అసమయమందును, సమయం వచ్చినప్పుడు మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సమయాన్ని వినియోగించుకుంటూ దేవుని నామాన్ని మనం ఘనపరిచే వారంగా, మహిమపరిచే వారంగా ఉండాలి. ఆయన అసమయమందును, ఇక సమయం కొంచెమే ఉందా అన్నప్పుడు కూడా దేవుని కొంచెం మాటలు చెప్పుకొని దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏవి ఎలా ఆశీర్వదింపబడ్డారో ఆ విధంగా ఆశీర్వదింపబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2వ వచనంలో చూసినట్లయితే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థవంతులు వంశము దీవింపబడును. ఎవరైతే భూమి మీద అలాంటి వారు ఉంటారో వారి యొక్క సంతతి వారు, దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వారి సంతతి వారు ఎలా ఉంటారంట? బలవంతులుగా ఉంటారు, యథార్థవంతులుగా ఉంటారు, దీవింపబడుతూ ఉంటారు. ఆ విధంగా ఉంటారు. అబ్రహాం యొక్క సంతానము ఆశీర్వదింపబడిందా లేదా? అంచెలంచెలుగా ఆశీర్వదింపబడింది, అంచెలంచెలుగా అభివృద్ధి పరిచారు. అబ్రహాము, ఇస్సాకుల, యాకోబుల దేవుడు ఏ విధంగా అంచెలంచెలుగా ఆ యొక్క అబ్రహామును దీవించాడు, నిన్ను నీ యొక్క కుటుంబాన్ని నేను దీవిస్తాను అని చెప్పినట్లుగా దేశాలను సైతము దీవించగలిగాడు. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులను ఎంతగానో దీవించి ఆశీర్వాదించాడు. యథార్థవంతులు వంశం వారు ఏమంటారంట? దీవించబడతారు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన యొక్క భూమి మీద మనం కూడా బలవంతులుగా ఉండి, యథార్థవంతులుగా ఉండి మన యొక్క వంశం కూడా దీవించబడుతుంది, ఆశీర్వాదింపబడుతుంది. ఆ విధమైనటువంటి ఆశీర్వాదము పొందుకునే వారంగా ఉండాలి. ఇంకొక ఆయన దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటున్నాడు. ఎవరంటే ఆయన దానియేలు. 6వ అధ్యాయము 23వ వచనం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో ఆయన కూడా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారుగా, దేవుణ్ణి స్తుతించేటటువంటి వారుగా ఉంటున్నారు. ఒక శాసనం రాయబడి ఉంది, దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవుణ్ణి స్తుతించకూడదు, దేవుణ్ణి మహింపరచకూడదు, దేవుని నామాన ఎవరు చేయకూడదని ఒక శాసనము వచ్చింది. వచ్చినప్పటికీ ఆయన ఆ యొక్క శాసనాన్ని ధిక్కరించి దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తూనే ఉంటున్నాడు, దేవుని ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు. ఆ విధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఈయన ఎలాంటి భక్తి కలిగి ఉంటున్నాడంటే 23వ వచనం చూడండి, 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గురించి అతి సంతోషపడుతున్నాయి, దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా వంట్రోతులను దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడై నందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు నింద మోపిన ఆ మనుషులను వారును తోడుకొని వచ్చి సింహము గుహల్లో పడద్రోసిరి. చాలా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే అతడు దేవుని యందు దానియేలు ఏం కలిగి ఉన్నాడట? భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆ సింహము ఏమి చేయలేకపోయింది. ఎందుకు ఆ సింహం ఏం చేయలేదంటే
కారణం ఎందుకు చేయలేదు? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి దావీదు కాబట్టి సింహం యొక్క బోరులో దానియేలు వేసినప్పటికీ సింహము ఏ మాత్రము హాని చేయలేదు. కాబట్టి ప్రియులారా, ఎందుకు చేయలేదని ఆలోచించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సూటిగా తెలియపరుస్తుంది. ఏమని తెలియపరుస్తుంది? చదవండి మరొకసారి. ఆయన యందు అతడు తన దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? భయభక్తి కలిగిన వాడై ఉన్నందున అతనికి ఏ హాని కలగలేదు. ఎందుకు హాని కలగలేదంటే అక్కడ ఏమని తెలియవలసింది వాక్యంలో? దేవుని యందు భయభక్తి కలిగిన వాడైనందున ఏం కలిగి ఉన్నాడంట? భయము భక్తి కలిగినటువంటి వాడై ఉన్నందున ఆ సింహము దానియేలును ఏమి చేయలేకపోయింది. మనం కూడా మనము భయము భక్తి కలిగి ఉన్నట్లయితే మనం కూడా మన యొక్క ఆపదలు వచ్చినప్పుడు, మనకు రోగాలు వచ్చినప్పుడు, మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు అవన్నీ మనల్ని ఏమీ చేయలేవు. మన మీద అధికారం వాటికు లేదు. కారణం ఏంటిది? మనలో ఏముంది? భయము భక్తి ఉంది. దేవుని యొక్క భయము, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క మహిమ మనలో ఉంది. కాబట్టి మన మీద ఏ అధికారము వాటికు లేదు. కాబట్టి ప్రియులారా, మనం శక్తి పొందుకుంటాం, మనం బలము పొందుకుంటాం. కాబట్టి అలాంటి భయము భక్తి కలిగి దేవుని ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఆరాధిస్తే ఎట్లా అంటే 3వ వచనం చదవండి. 112 3వ వచనంలో చదవండి. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచు. ఏముంటదంట వారి ఇంట? దేవుని యందు భయభక్తులు కాలే వారి ఇంట ఏముంటదంట? ఏముంటదంట? సంపద. కలిమి సంపద ఉంటది. ఇంకా వారి నీతి నిత్యము నిలుచును. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏం కలిగి ఉంటే మన ఇంట్లో ఏముంటదంట? మనం దేవుని యందు ఏం కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే ఏముంటదంట? కలిమి సంపద ఉంటదంట. సంపద అంటే ఏంటిది? ధనమే కదా. మనకు కావాలి, ఏం కావాలి మనకు? అది లేకుంటే ఏం నడవదు కదా. అది ఉంటది నీ ఇంట్లో. కాబట్టి మనం భయము భక్తి కలిగి ఉంటే మన ఇంట్లో ఏముంటదంట? కలిమి ఉంటది, సంపద ఉంటది, నీతి ఉంటది. మన ముందు నీతి నడుస్తుంది. మనం నీతిమంతులుగా న్యాయవంతులుగా ఉంటే మనము డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుంది? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెనకటి అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ మీకు కావలసినవి, మీకు కావలసిన అవన్నీ అనుగ్రహింపబడతాయి. కాబట్టి ప్రియులారా, దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయం భక్తి కలిగి ఉంటే మన ఇంట్లో ఏముంటదంట? కలిమి సంపద ఉంటది. మనము ప్రయాసపడే దేనికోసము? డబ్బు కోసమే కదా. ప్రయాసపడే దేనికోసము? మనం ఇల్లు కట్టించుకోవాలి, డబ్బు సంపాదించాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి. ఏమి కావాలన్నా ఏం కావాలి? డబ్బు కావాలి, సంపద కావాలి. అది లేకుండా ఏం చేయలేవు కదా. నీకు భయం భక్తి ఉంది, నీకు భయం భక్తి ఉంటే సంపద కలిమి నీ ఇంట్లో ఉంటది. ఒకవేళ లేదంటే నీ ఇంట్లో నుంచి అది వెళ్ళిపోతుంది, పారిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఆ విధమైనటువంటి భయం భక్తి కలిగి ఉండాలి. చివరిగా చూసుకున్నట్లయితే తీతు గ్రంథము రండి ఒకసారి. తీతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. తీతు గ్రంథము 2:12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చాలు ప్రియమైనటువంటి సోదరులారా, జాగ్రత్తగా ఆలోచించండి. అనగా మహాదేవుడును
మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదిరి చూచుచు ఈ లోకంలో, ఏ లోకంలో ఉన్నాం మనం? ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఎట్లా ఉండాలంట? స్వస్థత బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ఏమని బోధించుతున్నదంట? స్వబుద్ధి అంటే నీతితోను, ఈ లోకంలో స్వబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతకవాలనని బోధించుతున్నది. దేవుని యొక్క వాక్యం ఏమని బోధించుతుంది? భక్తి, దేవుని యందు భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవించు అని బోధించుతుంది. కాబట్టి అలాంటి బోధలో నీవు ఉండాలి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, ఒకవేళ మనం దుర్నీతిలో ఉంటే ఆ దుర్నీతిలో నుండి మనల్ని విమోచించాడు. ఎవరు? యేసుక్రీస్తుల ప్రభువారు ఆ దుర్నీతి నుంచి విమోచించి మన యొక్క క్రియలు సత్క్రియల యందు ఆసక్తి గల వారిగా ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తాను మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. మన కోసం ఆయన మరణించాడు. మన యొక్క ఈ యొక్క దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మరలా దేవుని యందు భయభక్తులు కలిగిన, అంటే మనం చెడిపోయినటువంటి వారంగా ఉన్నప్పుడు సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఆయన తన ప్రాణాన్నే త్యాగం చేసి మన యొక్క పాపములన్నింటిని ఆయన కడిగి మనల్ని శుద్ధునిగా చేసి ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. కాబట్టి మనం ఇంకా ఆయన ఏం కలిగి ఉంటున్నాలి? భయము భక్తి కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉంటే దేవుళ్ళు ఎలా ఉంటామంట? మన ఇంట్లో ఏముంటది? అప్పుడు కలిమి సంపద ఉండాలి. అది అన్ని ఇళ్లలో అది ఉండాలి. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యందు. ఒకవేళ మనము ఈ యొక్క దుర్వ్యాపారంలో, చెడు వ్యసనంలో మనం జీవించినట్లయితే దానిలో నుంచి యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికే ఆయన రక్తాన్ని, ప్రాణాన్ని ఇచ్చి మనల్ని విడిపించాడు. కాబట్టి మనల్ని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఆయన ఎంత గొప్ప దేవుడో ఆరాధించుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలి. ముందు మన కొరకై ప్రాణం ఇచ్చినటువంటి దేవుడిని ఆరాధించ బద్దులమైతున్నాం. కొద్ది మాటలు దేవుడు జీవించుకుంటారు.